ప్రతిరోజు ఉదయం 8 గంటలకు. మీరు చేయవలసిన ఫోన్ నంబర్ 24919555 మీ శ్రీచక్ర భక్తి ఛానల్లో. శ్రీచక్ర జ్యోతిషాల కార్యక్రమానికి స్వాగతం. సంపూర్ణ జాతకం రెమెడీ ఉచిత మంత్రోపదేశం తెలుసుకోవాలనుకుంటే ముందుగా గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8019330905 8019330952 నెంబర్కి డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. లైవ్లో మీ జాతక ప్రభావాల గురించి గురువుగారిని అడిగి తెలుసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 0866249195 డయల్ చేసి లైవ్లో మీ జాతక ప్రభావాల గురించి గురువుగారిని అడిగి తెలుసుకోవచ్చు. ఈరోజు కొన్ని దైవికపరమైన విశేషాలను గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం శ్రీ విశ్వక్సేనాయ నమః. ఓం శ్రీరాజమాత్రే నమః. శ్రీచక్ర ఛానల్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఎక్కువగా బాధలు పడుతున్నవారు, అలాగే అధికంగా కోపం ఉన్నటువంటి వారు, కొంత ఇంట్లో గృహంలో అశాంతి ఉన్నటువంటి వారు ఖచ్చితంగా అమావాస్య రోజు కానీ లేదా ఆదివారం అమావాస్య కలిసి వచ్చినటువంటి రోజు కానివ్వండి, ఖచ్చితంగా ప్రత్యంగిరాదేవి ఆలయాల్లో నిమ్మకాయ 5 నిమ్మ డొప్పలలో ఆవు నేతితో దీపం పెట్టండి. ఖచ్చితంగా మీకున్నటువంటి బాధలు కానివ్వండి, చిరాకు, విసుగు, కోపాలు కానివ్వండి అన్నీ కూడా తొలగిపోయి గృహంలో శాంతికరమైనటువంటి వాతావరణం నెలకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హలో సార్, నమస్కారం సార్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. దుర్గారావు సార్, చెప్పండి సార్. జూన్ 20, 1985. ఎన్ని గంటలకు పుట్టారు సార్? సార్ 20వ తారీఖు 6వ నెల 1985 సంవత్సరం సాయంత్రం 3:30 నుంచి 4 గంటల లోపు సార్. కరెక్టే కదా సార్? గురువారం రోజున పుట్టారండి. పునర్వసు నక్షత్ర జాతకులు, ఆషాఢ మాసం, శ్రీ క్రోధనామ సంవత్సరం. ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు ప్రస్తుతం కార్యాటంకాలు అధికంగా ఉంటాయండి. చేతికి వచ్చింది నోటి దాకా రాకపోవడం అనేది, కొంత మానసికమైనటువంటి ఆలోచనలు అధికంగా ఉండడం, అతిగా అందరినీ నమ్మడం వల్ల, నమ్మినటువంటి వారి వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. కొంత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. బంధుమిత్రుల్లో మీ మీద కొంత ద్వేష భావం ఎక్కువగా ఉంటుంది. అలాగే అయిన వారి సహాయ సహకారాలు కూడా కొంత తక్కువ అని చెప్పాలి. ఏదైనా మీరు చేస్తున్నటువంటి పనుల్లో కొంత ఆలోచన శక్తి, కొంత మానసికంగా మీరు మనోధైర్యాన్ని పెంచుకుంటే ఖచ్చితంగా విజయాన్ని పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మీకున్నటువంటి పరిస్థితుల్లో గురువుకు సంబంధించి శని రాహుల యొక్క ప్రభావం ఉంటుంది. ఈ గురువు శని రాహులకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోండి, ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే ఒకసారి నన్ను సంప్రదించండి సార్. చెప్పండి సార్. ఇంకా కాలర్స్ వెయిట్ చేస్తుంటారండి. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ట్రై చేయండి సార్. గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8019330952 8019330905 నెంబర్కి డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా అండి. మనం ఏదైనా కూడా నిత్యం మనం ఒక ఆనందంగా ఉన్నాము అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని గ్రహాల ప్రభావాన్ని బట్టే మనం ఈరోజు ఆనందంగా ఉన్నామని అనుకోవాలి. ఎందుకంటే నిత్యం మనం చేసుకునేటటువంటి కార్యక్రమాల్లో భగవంతుని అనుగ్రహంతోనే మనం ఏదైనా కూడా ఈరోజు ఇలా ఉన్నాము అంటే అది అంతా కూడా భగవంతుని అనుగ్రహం వల్లే మనం ఈ రకంగా ఉన్నాం. నవగ్రహాల ప్రభావాలను మనం తగ్గించుకునే గల శక్తి మనకుంది. ఆ ఒక్క శక్తిని మనకి భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నిత్యం మనకున్నటువంటి సమయంలో ఒక అరగంట సమయాన్ని భగవంతుని యొక్క మంత్రోపదేశాలకు కానివ్వండి, లేదా కొంత మానసికమైనటువంటి జపానికి కానివ్వండి, లేదా కొంత శ్లోకాల నిమిత్తం కానివ్వండి, పారాయణ నిమిత్తం కానివ్వండి, ఖచ్చితంగా ఒక అరగంట సమయాన్ని కేటాయించండి. ఖచ్చితంగా మీకున్నటువంటి జాతకంలో ఉండేటటువంటి గోచార ఫలాలు కానివ్వండి, లేదా నవగ్రహాల ప్రభావాలు తగ్గి కొంత మీరు ఆనందమయ జీవనం పొందేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. హలో సార్, నమస్కారం సార్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నమస్తే సార్. వెంకట లక్ష్మీ నరసింహారావు అండి. వెంకట లక్ష్మీ నరసింహారావు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 31/3/1962 సార్. ఎన్ని గంటలకు పుట్టారు సార్? ఉదయం 4:30 ఆ ప్రాంతంలో సార్. సార్ 31వ తారీఖు 3వ నెల 1962 సంవత్సరం సాయంత్రం 4 గంటల ఉదయం 4:30 నుంచి 5 గంటల లోపు సార్. కరెక్టే కదా సార్?
అవును సార్. శనివారం రోజున పుట్టారండి. శ్రవణ నక్షత్ర జాతకులు, ఫాల్గుణ మాసం శ్రీ ప్లవనామ సంవత్సరంలో. ఈ యొక్క శ్రవణ నక్షత్ర జాతకులకి మొదటి నుంచి ఎక్కువగా కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ కూడా ఫలితం శూన్యం అన్నట్లుంటుంది. ఎక్కడ వేసినటువంటి గొంగళి అక్కడే. ఏదైనా కూడా కొంత కుటుంబపరమైనటువంటి ఆలోచన, దిగులు ఎక్కువగా ఉండడం, గృహంలో సంతానపరమైనటువంటి ఆలోచనలు అధికంగా ఉండడం, మీ మాటకి విలువ కోల్పోవడం, కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో, అలాగే కోర్టు లావాదేవీల్లో కొంత చిక్కులను ఎదుర్కోవడం అనేది జరుగుతుంటుంది. కొంత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు కొంత ఏదైనా ఒక మనోసంకల్పం ఉంది. ఆ సంకల్పం నెరవేరడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో 5 గ్రహాల ప్రభావం కొంచెం తీవ్రంగా ఉంది. ఈ కుజ, గురు, శని, రాహుకేతులకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవడం వల్ల, నిత్యం రామాలయంలో 11 ప్రదక్షిణపూర్వక నమస్కారాలు చేసుకోవడం వల్ల కొంత ఊరట పొందే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోండి. ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి సార్. అలాగే మనం ఏదైనా కూడా ఈ యొక్క గ్రహాల ప్రభావాలని దైవికపరమైనటువంటి మంత్రోపదేశంతో, దైవికపరమైనటువంటి శక్తితోనే మనం తగ్గించుకోగల ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రభావాలని మనం ముందుగా మన జాతకంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్రభావాలని మనం తగ్గించుకోవడం కోసం సరైనటువంటి ప్రభావాలు తెలుసుకుని వాటికి తగినటువంటి రెమెడీస్ చేసుకోవడం అనుకుంటే గనక ఖచ్చితంగా శ్రీచక్ర జ్యోతిష్యాలయానికి విచ్చేయండి. అది భక్తి మార్గంలో వెళ్ళి భక్తి పూర్వకంగా మేము సాధిస్తాము అని అనుకునేటటువంటి నమ్మకం ఉన్నటువంటి వారే ఈ యొక్క శ్రీచక్ర జ్యోతిష్యాలయానికి విచ్చేయండి. అంతేగాని ఈరోజు వచ్చి నేనేదో ఒక మంత్రం తీసుకున్నాను, రేపు ఎల్లుండి కల్లా నేను నా సమస్యలన్నీ తీరిపోయి నాకేదో కావాలని ఆశించేవారు మటుకు దయచేసి రావద్దు. భక్తి మార్గంలో వెళ్ళి మీరు ఒక నియమానుసారంగా మీరు చేసుకోగలం అనుకుంటే కనుక శ్రీచక్ర జ్యోతిష్యాలయానికి విచ్చేసి యొక్క జాతక ప్రభావాలు తెలుసుకుని దైవిక పరంగా మీరు విజయాన్ని పొందండి, ఆనందమయ జీవనాన్ని పొందండి. ఈ యొక్క శ్రీచక్ర జ్యోతిష్యాలయానికి విచ్చేసే వాళ్ళు జాతక ప్రభావాలు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఒక సామాన్యమైనటువంటి డాక్టర్కి సంబంధించినటువంటి ఫీజును మాత్రమే ఇక్కడ రుసుముగా తీసుకోవడం జరుగుతుంది. ఇతరత్ర ఎటువంటి రుసుములు మీ దగ్గర వసూలు చేయబడవు. ఖచ్చితంగా ఇది ఒక వ్యాపార సంస్థగా దయచేసి భావించద్దు. ఈ యొక్క శ్రీచక్ర జ్యోతిష్యాలయం దైవికపరమైనటువంటి మార్గంలో వెళ్ళి మనం ఏదైనా సాధించాలి అనే నిరూపించడం కోసం మేము చేస్తున్నటువంటి తాపత్రయం, కృషి. ఈ యొక్క శ్రీచక్ర ఛానల్ వారు ఈ యొక్క శ్రీచక్ర జ్యోతిష్యాలయానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ప్రేక్షకుల మన్నలను ఎంతో విరివిగా పొందుతూ ఎంతోమందికి ఆనందంగా ఉండడానికి కృషి చేస్తున్నందుకు ఈ యొక్క ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. హలో హలో అమ్మా, నమస్కారం అమ్మా. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. రాజ్యలక్ష్మి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జూలై 10 జూలై 10 1981. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? 9:30 అండి. మా అమ్మాయిదండి. అంటే ఉదయమా సాయంత్రం అమ్మా? 9:30 పొద్దునండి. అమ్మ 10వ తారీఖు 7వ నెల 1981 సంవత్సరం ఉదయం 9:30 అమ్మా. కరెక్టే కదమ్మా? అవునండి. శుక్రవారం రోజున పుట్టారండి. చిత్తా నక్షత్ర జాతకులు, ఆషాఢ మాసం శ్రీ ధృమతినామ సంవత్సరం. ఈ యొక్క చిత్తా నక్షత్ర జాతకులకి కొంత మంచి పట్టుదల ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి, ఏదైనా సాధించగల నేర్పు ఉంటుంది. కానీ కొంత ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది. చిరాకు, విసుగు ప్రదర్శించడం కానివ్వండి, కొంత పెద్దల మాట పెడచమని పెట్టే విధంగా కానివ్వండి కొంత ఎక్కువగా ఉంటుంది. వీరు ఏదైనా కూడా వృత్తి ఉద్యోగాల్లో మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందే అవకాశం ఉంది. విదేశీయాన సూచన ఉంది. అలాగే జీవిత భాగస్వామి విషయంలో ఒక అడుగు పైనే ఉంటుంది ఆవిడ. ఏదైనా కూడా కొంత ఆవిడకు ఉన్నటువంటి పట్టుదల కానివ్వండి, లేదంటే కొంత చిరాకు, విసుగు కానివ్వండి, దీనివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వివాహం అయితే దంపతుల మధ్య కొంత సఖ్యత తగ్గడం, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, కొంత సంతానపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. లేదు వివాహం కాకపోతే సంబంధాలు రాకపోవడం, వచ్చినా కుదరకపోవడం అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వీరికి జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి జీవనం ఉంది. కొంత వీరికి సంబంధించి గురుడికి సంబంధించి, కుజుడికి సంబంధించి శని, రాహుల యొక్క ప్రభావం ఉంది. ఈ 4 గ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి సంప్రదించండి. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 80193309, 5280193309, 05 నెంబర్కి డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఉదయమే కార్యార్థి వెళ్ళేటటువంటి ఇంట్లో ఉన్నటువంటి మగవారు. హలో సార్. సార్ నమస్కారం సార్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మా పేరు కృష్ణ సంజీవ్ అండి. కృష్ణ సంజీవ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 28 అక్టోబర్ 1988. ఎన్ని గంటలకు పుట్టారు సార్? నైట్ 9 సార్, విజయవాడలో. నైటు హలో సార్ 28వ తారీఖు 10వ నెల 1988 సంవత్సరం రాత్రి 10 గంటలకు సార్. కరెక్టే కదా సార్? రాత్రి
బాస్. ఓకే అండి, మృగశిర నక్షత్ర జాతకులు శుక్రవారం రోజున పుట్టారు. ఆ, ఆశ్వీజ మాసం శ్రీ విభవనామ సంవత్సరం. ఈ యొక్క మృగశిర నక్షత్ర జాతకులకి నరఘోష అధికంగా ఉందండి. కొంత మీరు చేపట్టే పనుల్లో సరైన ఆలోచన విధానాన్ని సరిచూసుకోండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. కొంత వివాహ సంబంధాల రీత్యా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా సరైన సంబంధాలు రాకపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళు వచ్చినా కూడా కుదరకపోవడం అనేది జరుగుతుంటుంది. కొంత ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి మంచి రాణింపు ఉంటుంది. కొంత నరఘోష వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పాటించాలి. ఏదైనా మీరు చేస్తున్నటువంటి పనుల్లో కానివ్వండి లేదా ఇతరుల విషయాల్లో జోక్యం కలగజేసుకోకుండా ఉండడం కానివ్వండి మీకు మరింత మేలు కలిగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీకున్నటువంటి పరిస్థితుల్లో కుజుడికి సంబంధించి శని రాహుకేతుల యొక్క ప్రభావం ఉంది. ఈ కుజ శని రాహుకేతులకు సంబంధించి రెమెడీ చేసుకోండి. వీలైతే 41 రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రదక్షిణపూర్వక నమస్కారాలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి సంప్రదించండి సార్. అలాగే పొద్దున్నే ఏదైనా కార్యార్థి వెళ్ళేటటువంటి భర్తల గురించి నేను ఒక చిన్న విషయాన్ని తెలుపుతున్నాను. ఎందుకంటే మన ఇంట్లో నుంచి పొద్దున్నే కార్యార్థి వెళ్ళేటటువంటి భర్తల కోసం మీరు కొంచెం శ్రమ అనుకోకుండా ఇంటి ఇళ్ళాళ్ళు తొందరగా లేచి ఇంట్లో ఉన్నటువంటి పాచంతా కూడా ఊడ్చి చక్కగా నీళ్లు చల్లి ముగ్గు పెడితే ఖచ్చితంగా ఆ వెళ్ళినటువంటి వ్యక్తి యొక్క కార్యం ఏదైతే ఉందో అదంతా కూడా సిద్ధించే అవకాశం ఎక్కువగా ఉంది. కార్యార్థి విజయాన్ని పొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పాచి గుమ్మంలో అంటే ఏదైతే ఓడవకుండా ఉన్నటువంటి ఆ యొక్క పాచి గడప దగ్గర దుష్టశక్తులు చేరుంటాయి. ఈ యొక్క దుష్టశక్తులు చేరుండడం వల్ల మనం బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి అపాయాలైనా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని దయచేసి ఇంటి శ్రీమతులు అందరూ కూడా మీ యొక్క గృహంలో ఉన్నటువంటి భర్తలు ఎవరైనా ఉదయమే కార్యార్థి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొంత పెందరాళ్ళు లేచి ఆ యొక్క పాచి గడపనంతా కూడా శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు పెడితే ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. దయచేసి ఈ యొక్క విషయాన్ని స్త్రీలు గమనించి వారి యొక్క భర్తల కార్యార్థికి వీరందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా తెలియచేయడం అనుకోండి. హలో హలో, మా తమ్ముడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. చెప్పండి అమ్మా, పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పేరు సాయిరామ్ అండి. 20/5/1997 అండి. ఉదయం 6 గంటలకు పుట్టాడు. మా 20వ తారీఖు 5వ నెల 1993 సంవత్సరం ఉదయం 5 గంటలకు. 1997 అండి. 1997 ఉదయం 5 గంటలకు అమ్మా. ఉదయం 6 గంటలకండి. మంగళవారం రోజున పుట్టారమ్మా. స్వాతి నక్షత్ర జాతకులు, వైశాఖ మాసం శ్రీ ఈశ్వరనామ సంవత్సరం. ఈ యొక్క స్వాతి నక్షత్ర జాతకులకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వీరికి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కాకపోతే కొంత మానసికంగా ఆలోచనలు ఇతర వ్యాపకాల మీద దృష్టి ఉండడం వల్ల కొంత ఇంట్లో సరైన నిర్ణయాలు తెలియచేయకపోవడం వల్ల వీరు కూడా సరైన ఆలోచన విధానం సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏదైనా వీరికి 2016 నవంబర్ నుంచి మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరికి ఉన్నటువంటి పరిస్థితుల్లో కుజుడుకు సంబంధించి గురుడుకు సంబంధించి శని రాహుల ప్రభావం ఉంది. ఈ కుజ గురు శని రాహులకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకుంటే మంచి ఉద్యోగం మంచి ఉన్నతమైనటువంటి జీవనం పొందే అవకాశం ఉంది. కొంత వీరికి సంబంధించి 4 గ్రహాలకు సంబంధించి రెమెడీ చేసుకోండి. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి నన్ను సంప్రదించనమ్మా. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8019330952, 8019330905 నెంబర్కి డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో హలో అమ్మా, నమస్కారం అమ్మా. మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నాగలక్ష్మి అండి నా పేరు. మీరు మీ టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా. సరేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1995. 1995. 1996. 1996. 9/11 అమ్మా. 9వ తారీఖు 11వ నెల 1996 అమ్మా. కరెక్టే కదమ్మా? అంతే. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? 2:30 పగులు. నాగలక్ష్మి గారు లాస్ట్ టైం ఒకసారి కాల్ చేసినట్టున్నారు మీరు. అవునండి. అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పెళ్లికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే బాగుంటుంది. అమ్మా పెళ్లి కోసం ఖచ్చితంగా అండి. ప్రస్తుతం మీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో శని రాహుకేతుల యొక్క ప్రభావం ఉంది. మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన ఒక 41 రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రదక్షిణపూర్వక నమస్కారాలు చేయండి. మీకు కొన్ని మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి. 2 నెలల్లో మీరు శుభవార్త తెలియజేసేందుకు అవకాశం కల్పించావు ఇది ఉంటుంది. మీకు అవకాశం ఉంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి. మీకు వివరాలన్నీ కూడా నేను తెలియజేస్తాను.
ఆది వృక్షం అంటే మనం తెలుసుకుందామండి. ఆది వృక్షం అంటే ఒకసారి మనకి భూమి పుట్టినప్పుడు ఓసారి ఈ భూమి అంతా కూడా నీళ్ళల్లో మునిగిపోవడం జరిగింది. ఈ నీళ్ళలో మునిగిపోయినప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాధతో తపస్సు చేసినప్పుడు ఆయన 2 కళ్ళ నుంచి కూడా 2 కన్నీటి చుక్కలు జారడం అనేది జరిగింది. ఆ 2 కన్నీటి చుక్కలే ఈ యొక్క ఉసిరి చెట్టు అనమాట. స్కంద పురాణంలో ఈ ఉసిరిక చెట్టును ఆది వృక్షంగా పేర్కొనడం జరిగింది. హలో హలో అండి. చెప్పండి అమ్మా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పేరండి కృష్ణకుమారి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. లేదండి డేట్ ఆఫ్ బర్త్. కృష్ణకుమారి గారు, మీరు దేని గురించి అడగాలనుకుంటున్నారు? నేను డబ్బులు అప్పులు ఉన్నాయండి, దానికి లోన్ పెట్టబోతున్నాను. అది సక్సెస్ అవుద్దా కాదని అడుగుతున్నానండి. ఖచ్చితంగా అండి. మీరు ప్రశ్న లగ్నాన్ని బట్టి, మీరు అడిగినటువంటి సమయాన్ని బట్టి, మీ నామ నక్షత్రాన్ని బట్టి మీరు అనుకునేటటువంటి లోన్లు ఖచ్చితంగా మీరు ఆనందంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే నరఘోష అధికంగా ఉంది మీకు. ప్రస్తుతం మీకు అందరూ కూడా మీ నుంచి సహాయ సహకారాలు పొందుతూ మిమ్మల్ని ఉపయోగించుకోవడమే జరుగుతూ ఉంటుంది. మీకంటూ సహాయ సహకారాలు అందించాల్సిన సమయంలో అందరూ కూడా తప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. కొంత మీ మంచితనమే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మా, గురువు గారు చెప్పేది వినండి అమ్మా. ఖచ్చితంగా మీకు లోన్ రావడం అనేది జరుగుతుందమ్మా. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8019330952, 8019330905 నెంబర్కి డయల్ చేసి గురువు గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా అండి. ఒకవేళ ఈ యొక్క స్కంద పురాణంలో ఈ యొక్క ఆది వృక్షం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కాకపోతే ఏంటంటే గృహంపై ఉసిరిక పండ్లు కనుక వేస్తే కనుక, అంటే ఏదైనా గృహం మీద ఉసిరి పండ్లను కనుక మనం వేసుకోవడం వల్ల గృహంలోకి దుష్ట శక్తులు రాకుండా ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. హలో హలో, నమస్తే అండి. అమ్మా నమస్కారం అమ్మా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా తమ్ముడు అడగాలండి. చెప్పండి అమ్మా, పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 6వ తారీఖు 1979వ సంవత్సరం. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? ఉదయం 5:30 ఆ టైంలో పుట్టారండి. పేరేంటమ్మా? జగదీష్. అమ్మా 6వ తారీఖు 12వ నెల 1979వ సంవత్సరం అమ్మా, ఉదయం 5:30 పుట్టారమ్మా. కరెక్టే కదమ్మా? అవునండి. ఆరుద్ర నక్షత్ర జాతకులమ్మ, గురువారం రోజున పుట్టారు. 5వ తారీఖు. మార్గశిర మాసం, శ్రీ సిద్ధార్థనామ సంవత్సరం. ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎక్కువగా కొంత సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల కానివ్వండి, కొంత దుడుకుతనం వల్ల కానివ్వండి, కొంత బంధుమిత్రుల విషయాల్లో అనవసరంగా తలదూర్చడం వల్ల కానివ్వండి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుంది. ఏదైనా మంచికి పోతే చెడు ఎదురవడం కానివ్వండి, అందరూ మనవాళ్లే అనుకుని పూసుకోవడం, దీనివల్ల ఇబ్బందులు కలగడం అనేది జరుగుతుంది. ఇటు దాంపత్య జీవనం విషయంలో కూడా దంపతుల మధ్య సరైన అవగాహన లేకపోవడం, కొంత మాట పట్టింపులు కానివ్వండి, కొంత భవిష్యత్ రీత్యా ఆలోచనలు, సంతానపరమైనటువంటి ఇబ్బందులు, ఆలోచనలు అధికంగా ఉంటాయి. వీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా వీరిని అందరూ కూడా చాలా సులువుగా మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా వీరికి ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత సరైన ఆలోచన విధానం లేకపోవడం వల్ల కొంతమంది వ్యక్తులు వీరిని మంచి మనసు ఉన్నటువంటి అయిన వారి సహాయ సహకారాలు పొందనివ్వకుండా వారిని దూరం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొంత అయిన వారి సహాయ సహకారాలు కూడా వీరికి తక్కువనే చెప్పాలి. కొంత వాహనాలు నడిపేటప్పుడు ఆరోగ్య విషయంలో కూడా బహుజాగ్రత్తగా ఉండాలి. కొంత చిరాకు, విసుగు, కోపం అధికంగా ఉంటుంది. ఏది కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మీరుకున్నటువంటి పరిస్థితుల్లో 5 గ్రహాల ప్రభావం, కుజుడికి సంబంధించి, గురుడికి సంబంధించి, శని, రాహుకేతుల యొక్క ప్రభావం ఉంటుంది. ఈ 5 గ్రహాలకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి నన్ను సంప్రదించండమ్మా. అలాగే ధనం వృద్ధి చేసుకోవాలనుకుంటే గనక ఈ ఉసిరికాయలను నీటిలో కలిపి ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఆ గృహంలో వారికి ధనం విషయంలో కొంత అభివృద్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హలో హలో సార్, నమస్కారం సార్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. సార్ ఇందాక కాల్ చేసాను, అది మంత్ తప్పు సార్. అది కృష్ణ సంజయ్ పేరు నుంచి చేశాను. కృష్ణ సంజీవ్ అండి, 28/10/1988 సార్. సార్ అది 11 సార్, 14 కాదు సార్. 28/11/1988 రాత్రి 9 గంటలకు సార్. కరెక్టే కదా సార్? అవును సార్, నవంబర్ నెల. నవంబర్ 28 28 నవంబర్ 1988 రాత్రి 9 గంటలకు. పుష్యమి నక్షత్ర జాతకులండి, సోమవారం రోజున పుట్టారు. మీకు ఐడియా ఉందండి నక్షత్రం? నక్షత్రం అంటే రోహిణి నక్షత్రం అన్నారు సార్.
ఓకే, ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి పరిశీలన చేసుకోండి సార్, ఎందుకంటే కరెక్ట్గా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం అది ఇక్కడ తప్పు చెప్తోంది. ఓకే, గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8019330952, 8019330905 నెంబర్కి డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో హలో సార్, నమస్కారం సార్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. పేరు వచ్చి టి సైదేశ్వరరావు అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 2 అక్టోబర్ 2 అక్టోబర్ 1976. ఎన్ని గంటలకు పుట్టారు సార్? ఉదయం 6 నుండి 7 లోపు ఉంటుంది. సార్ 2వ తారీఖు 10వ నెల 1976 సంవత్సరం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు సార్, కరెక్టే కదా సార్? కరెక్ట్ అండి. శనివారం రోజున పుట్టారండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, ఆశ్వీజ మాసం, శ్రీ నలనామ సంవత్సరం. ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మంచి ఉన్నతమైనటువంటి భావాలు ఉంటాయి, ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి, ఏదైనా సాధించగల నేర్పు ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి. కాకపోతే వీరు ప్రస్తుతం వీరి యొక్క మనోసంకల్పం ఏదైతే ఉందో, అంటే కుటుంబ పరంగా కానివ్వండి, లేదా ఒక స్థలం విషయంలో కానివ్వండి, లేదా గృహం విషయంలో కానివ్వండి, వ్యాపారంలో వృద్ధి విషయంలో కానివ్వండి, లేదా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చేసేటటువంటి విషయాల్లో కానివ్వండి, ఏదైనా కూడా వీరు విజయాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది. కొంత ఆరోగ్య విషయంలోనే జాగ్రత్త పాటించాలి, కొంత వాహనాలు అవి నడిపేటప్పుడు కూడా కొంత జాగ్రత్త పాటించాలి. ప్రస్తుతం కొంత చిరాకు, విసుగు ప్రదర్శించడం అనేది జరుగుతుంది. మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. వీరు ఇతరులకు ఎవరికైనా ధన సహాయం చేస్తే అది తిరిగి రాదు. కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని, అలాగే కొంతమంది నరఘోషని వీరిని ఎదుర్కోవడం జరుగుతుంటుంది. ప్రస్తుతం వీరికి ఉన్నటువంటి పరిస్థితుల్లో గురుడికి సంబంధించి శని రాహుకేతుల యొక్క ప్రభావం ఉంది. ఈ గురు శని రాహుకేతులకు సంబంధించి రెమెడీ చేసుకోండి. వీలైతే 21 రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో 21 ప్రదక్షిణలు చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి నన్ను సంప్రదించాలి. థ్యాంక్ యూ సార్. అలాగే గోదానం కన్నా కూడా ఈ యొక్క అత్యంత పుణ్యప్రదమైనది ఉసిరిక దానం అండి. అంటే ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు గనక తులసిని అలాగే ఉసిరి చెట్టుని కలిపి పూజించి సంధ్యా సమయంలో గనక దీపాలు వెలిగించి రావాల్సిన ధనం తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి పూజ చేసుకుని చక్కగా దీపారాధన చేసుకుని చేయడం వల్ల ఎవరికైతే రావాల్సినటువంటి ధనం ఉంటుందో అది తిరిగి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. హలో హలో సార్, నమస్కారం సార్. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా పేరు కనకదుర్గ అండి. సార్ కనకదుర్గ, అమ్మాయి పేరు కనకదుర్గ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 10/5/1958. హలో సార్, కరెక్ట్గా చెప్పండి సార్ ఒకసారి. 1958. ఎన్ని గంటలకు పుట్టారండి? సార్ 10వ తారీఖు 5వ నెల 1958 సంవత్సరం సార్, రాత్రి 10 గంటలకు సార్. ధనిష్ట నక్షత్ర జాతకులండి. శనివారం రోజున పుట్టారు. వైశాఖ మాసం, శ్రీ విళంబినామ సంవత్సరం. ఐడియా ఉందండి ఈ నక్షత్రం? సార్ మీరు మీ టీవీ సౌండ్ తగ్గించండి. ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకుల గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి? అది భవిష్యత్తు ఎలా ఉంది, అనారోగ్యం ఉంటున్నారండి, అందుకోసం. ప్రస్తుతం కనకదుర్గ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. ఎందుకంటే వీరికి ప్రస్తుతం నడుము, నరాలు, మోకాళ్ళకు సంబంధించి, కిడ్నీలకు సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు వీలైతే నిత్యం సూర్య నమస్కారాలు చేసుకోవడం, లేదా గోధుమలు 5 ఆదివారాలు గోధుమలు దానం ఇవ్వడం, లేదు అనుకుంటే కనుక రవికి సంబంధించి, శని రాహుకేతువులకు సంబంధించి జపతర్పణ దాన కార్యక్రమాలు చేయించుకుని ఆ జపతీర్థాన్ని తీసుకోవడం వల్ల, దానాలు చేయడం వల్ల వీరికి అపమృత్యు దోషాల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశం ఉంది. కొంత ప్రస్తుతంగా మానసికంగా ఆందోళనకు గురవడం, మనోవేదన అధికంగా అవడం, అలాగే కొంత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి నష్టాలు చవిచూడడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం వీరికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ 4 గ్రహాలకి ఈ యొక్క జపతర్పణ దాన కార్యక్రమాలు చేయించి తీర్థం తీసుకోమనండి. వీలైతే 5 శుక్రవారాలు, 5 ఆదివారాలు గోధుమలు దానం చేయమనండి. నిత్యం సూర్య నమస్కారాలు చేయమనండి. ఖచ్చితంగా మెరుగుపడే అవకాశం ఉంది ఆరోగ్యం.
గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8019330952 8019330905 నెంబర్కి డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో 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 సార్ నమస్కారం సార్, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా పేరు శ్రీనివాసరావు. మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. హలో ఓకే, మనం ఏదైనా కూడా మీరు కాల్ చేసినప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, ముందుగా మీరు డేట్ ఆఫ్ బర్త్ టైం క్లియర్గా రాసుకుని కాల్ మీరు కనెక్ట్ అవ్వగానే మీరు మీ యొక్క పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ టైము చెప్పడం వల్ల మీకు తొందరగా ప్రభావాలు తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మీతో పాటుగా ఇతర కాలర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం అవకాశాన్ని ఇవ్వాలి. దయచేసి ముందుగా ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము రెడీ చేసుకోండి. ఏదైనా తులసి కానివ్వండి, ఉసిరికాయలు కానివ్వండి, కార్తీక మాసంలో గనక పంచిపెట్టడం అనేది జరిగితే గనక ఖచ్చితంగా స్త్రీలకు అఖండ సౌభాగ్య వృద్ధి కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హలో 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 నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. జూన్ 2, 1996 అండి. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? తెల్లవారుజామున 4:20 మీ పేరు? అనుష. అమ్మ 2వ తారీఖు 6వ నెల 1996 సంవత్సరం ఉదయం 4:25 అమ్మ, కరెక్టే కదమ్మా? కరెక్టేనండి. జ్యేష్ఠ నక్షత్రం అండి, ఆదివారం రోజున పుట్టారు. జ్యేష్ఠ మాసం శ్రీ ధాతృనామ సంవత్సరం. సార్ నేను 10th క్లాస్ మీద నర్స్ ట్రైనింగ్ కి వెళ్దాం అనుకుంటున్నాను, జరుగుతుందా? ఖచ్చితంగా మీకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది, ఏదైనా సాధించేంత మటుకు కూడా వదలరు. అలాగే కొంత అకారణంగా పెద్దల చేత మాట పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంత మీరు ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. అలాగే స్నేహితుల విషయంలో కొంత దూరంగా ఉండండి. ఖచ్చితంగా మంచి పట్టుదలతో మీరు చేసేటటువంటి కృషితో ఈ యొక్క మీరు విద్యను పూర్తి చేసి మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. కాస్త చిరాకు, విసుగు, కోపాన్ని కూడా తగ్గించుకోండి. కొంత పెద్దల మాట పెడచెవిని పెట్టడం కానివ్వండి, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రస్తుతం మీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కుజ, గురు, శని, రాహుల యొక్క ప్రభావం ఉంది. ఈ కుజ, గురు, శని, రాహులకు సంబంధించిన రెమెడీ చేసుకోండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి నన్ను సంప్రదించండి. లే మనం చాలామందికి రాయి తగిలితే రాయిదే తప్పు అనుకుంటాం. అలాగే సంపాదించలేకపోతే నా తల్లి నా బాబు నాకేమి ఇవ్వలేదని ఒక రకంగా మనం ఆయన్ని ద్వేషించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా చేతగాని చవటైనా సరే అసలు ప్రయత్నం చేయకుండా నిరాశ చెంది తన రాతని పుట్టించినటువంటి దేవుణ్ణి తిట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఖచ్చితంగా మానవ ప్రయత్నం అనేది చేయాలి. ముందు మన సంకల్ప బలం గొప్పదై ఉండాలి. ఏదైనా కూడా దేవుడికి భగవంతుడికి కూడా తేడా తెలియనటువంటి మూర్ఖత్వంలో పడి తల్లిదండ్రుల యొక్క ఆస్తుల కోసమో లేదా మన భార్య నుంచి వచ్చేటటువంటి ఆస్తుల కోసమో వెంపర్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా నీకు ఉన్నటువంటి మనోబలం అలాగే నీ మానసికమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవడం కోసం నువ్వు చేసేటటువంటి తపనా ప్రయత్నాల్లో విజయాన్ని పొంది తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా తాను చెప్పడం అనేది జరిగితే బాగుంటుంది. ఈ యొక్క ఏదైనా కూడా దీనికి కావాల్సిందల్లా సంకల్ప బలం గొప్పగా ఉండాలి. ఖచ్చితంగా సంకల్ప బలాన్ని వృద్ధి చేసుకోండి. ఖచ్చితంగా మీరు అన్నింటిలోనూ విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8019330952 8019330905 నెంబర్కి డయల్ చేసి గురువుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హలో హలో అమ్మా నమస్కారం అమ్మా, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అనుష. మీ టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా. ఓకే ఓకే. అనుష, జనవరి 4, 1992. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? ఆఫ్టర్నూన్ 11:30 to 12. మీరు ఇంతకుముందు కాల్ చేశారు కదమ్మా? లేదండి, ఇప్పుడే. జనవరి 4, 1992. ఓకే అండి. మూలా నక్షత్ర జాతకులు శనివారం రోజున పుట్టారు. అమావాస్య తిథులు, మార్గశిర మాసం, శ్రీ ప్రజాపతి నామ సంవత్సరం. ఈ యొక్క మూలా నక్షత్ర జాతకులకి జీవితంలో ఏది అనుకున్నా కూడా అది చేతికి వచ్చినట్టే వచ్చి దూరం అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. కొంత మానసికంగా ఆలోచనలు అధికంగా ఉంటాయి. మంచి తెలివితేటలు, ఎంతటి ఉప్పెనైనా ఎదుర్కోగల శక్తి వీరిలో ఉంటుంది. కొంత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరు ఏదైతే ఎక్కువగా అతిగా ఇష్టపడతారో అది దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంత ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండండి.
కొంత జీవితంలో కొన్ని ఆటుపోట్లు అనేవి ఎక్కువగా మీకు ఉండడం జరుగుతుంటుంది. కొంత పెద్దల నుంచి కానివ్వండి, కొంత స్నేహితుల నుంచి కానివ్వండి, మిత్రుల నుంచి కానివ్వండి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఎదుర్కొని మీరు విజయాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ యొక్క మీ జాతక రీత్యా కొంత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వివాహ ప్రయత్నాలకై చేసేటటువంటి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఉంటాయి, ఆటంకాలు, వచ్చిన సంబంధాలు రాకపోవడం, వచ్చినా కుదరకపోవడం. కొంత ఏదైనా మీ యొక్క మనోధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. ప్రస్తుతం మీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కుజ రాహుకేతుల యొక్క ప్రభావం ఉంది. ఈ కుజ రాహుకేతులకు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి ఖచ్చితంగా ప్రస్తుతం మీరు ఏదైనా కూడా ప్రయత్నం చేసినా చేతికి వచ్చింది నోటి దాకా రాకపోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఈ 3 గ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవడం, అలాగే మీకు అవకాశం ఉంటే ఒక్కసారి నన్ను సంప్రదిస్తే మీకు కొన్ని మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అవి మీరు శ్రద్ధాభక్తులతో చేసుకుంటే 2 నెలల్లో మీరు ఉద్యోగాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుంది. ఖచ్చితంగా మీకు వీలుంటే అవకాశం ఉంటే ఒక్కసారి నన్ను సంప్రదించండి. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8019330952, 8019330905 నెంబర్కి డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సార్ చెప్పండి సార్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. నా పేరు వెంకటమహేష్ సార్. సార్ మీ టీవీ మ్యూట్లో పెట్టండి సార్. అక్టోబర్ 10 అక్టోబర్ 10 సార్. అక్టోబర్ 5 సార్, 5వ తారీఖు 10వ నెల 1988 ఎన్ని గంటలకు పుట్టారండి? రాత్రి 9:44 సార్. మీ పేరు? హలో, మీ పేరేంటి సార్? మీ పేరు చెప్పండి. వెంకటమహేష్ సార్. వెంకట మహేష్. సార్, 5వ తారీఖు 10వ నెల 1988వ సంవత్సరం రాత్రి 9:45 సార్, కరెక్టే కదా సార్? కరెక్టే సార్. ఆశ్లేష నక్షత్ర జాతకులు అండి, బుధవారం రోజు పుట్టారు. ఓకే. భాద్రపద మాసం, శ్రీ విభవనామ సంవత్సరం. ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర జాతకులకి స్థిరత్వం అనేది తక్కువ. ఎంత కష్టపడినప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఏదైనా 10 రూపాయలు కష్టపడి సంపాదిస్తున్నా కూడా అది నిలబడడం అనేది కష్టం. కొంత కుటుంబపరమైనటువంటి ఆలోచనలు, భవిష్యత్ రీత్యా ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు కనుక 2016లో మంచి ఉద్యోగం, ఉన్నతమైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగంలో కూడా అభివృద్ధి పొందే అవకాశం, వ్యాపారం చేస్తున్నట్టయితే ఉన్నతి పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వివాహ సంబంధాల రీత్యా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన సంబంధాలు రాకపోవడం అనేది జరుగుతుంది. కొంత మానసికంగా ఆలోచనలు అధికంగా ఉంటాయి. కొంత ఇతర వ్యాపకాల మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది. కొంత స్నేహితుల విషయంలోనూ, బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి, ఎందుకంటే ధన నష్టాలు కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మీకు ఉన్నటువంటి పరిస్థితుల్లో కుజ, గురు, శని, రాహుకి సంబంధించి రెమెడీ చేసుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి సంప్రదించండి సార్. అలాగే ధన నష్టం ఏ దిశగా వచ్చి పడుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. జాలి పడేవారి నుంచి, అంటే ఎక్కువగా జాలి ప్రదర్శించేటటువంటి వాళ్ళకి ధన నష్టాలు ఎక్కువగా కలుగుతుంటాయి. అలాగే ఏదో బతుకుతాళ్లే అని వదిలేసిన వారి నుంచి కూడా వస్తూ ఉంటుంది. అలాగే పూర్తిగా నమ్మిన వారి నుంచి కూడా ఈ యొక్క ధన నష్టాలు కలిగే అవకాశం ఉంది. అలాగే మీకన్నా ఆదాయంలో తక్కువ ఉన్న వారి నుంచి, లేదా వేరే మార్గం నుంచి కూడా ఎక్కువ సంపాదిస్తున్నారో తెలియచెప్పిన వారి నుంచి కూడా ఇలా ధన నష్టాలు కలుగుతూ ఉంటాయి. మీకు ఎంత ఆప్తులైనా సరే అవతలి వారి సామాజిక వర్గానికి చెందిన వారైతే 100లో 90 మంది వారికే సహకారం అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. పాముకు పాలు పోస్తే కక్కేది విషయమే కానీ, అలాగే అన్నం పెట్టిన మీ చేతినే ఎక్కువ మంది కరిచే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక సంబంధిత విషయాల్లో పై విషయాలు అనేవి గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మీరు ఆర్థికపరమైనటువంటి నష్టాలు చవి చూడకుండా జాగ్రత్త పడడం అనేది జరుగుతుంది. ఈరోజు చాలామంది ప్రేక్షకులకి గురుగారు జాతకంతో పాటు రెమెడీస్ కూడా అందించారు. సంపూర్ణ జాతకం, రెమెడీ, ఉచిత మంత్రోపదేశం తెలుసుకోవాలనుకుంటే ముందుగా గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8019330952, 8019330905 నెంబర్కి డయల్ చేసి గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా అండి. దయచేసి ప్రేక్షకులకి చిన్న మనమండి, మీరు అపాయింట్మెంటు నేరుగా నన్ను కలిసి మాట్లాడడం కోసమే అక్కడ ఉన్నటువంటి నెంబర్స్ అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతేగాని మీరు ఆ నెంబర్స్కి కాల్ చేసి నాతో లైవ్లో మాట్లాడాలన్నట్టుగా దయచేసి కాల్ చేయొద్దు. ఎందుకంటే అవి నెంబర్లు, ఆ 2 నెంబర్లు కూడా నేరుగా నన్ను కలిసి నాతో మీ యొక్క జాతక ప్రభావాలు చర్చించి రెమెడీస్ తెలియజేసుకోవాలనుకునే వారికి మాత్రమే ఆ 2 నెంబర్స్ అపాయింట్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా లైవ్లో కాల్ చేయాలనుకుంటే కనుక మళ్ళీ రేపు ఉదయం ఇదే సమయానికి 0866249195 కాల్ చేసి మీ యొక్క జాతక ప్రభావాలు అలాగే రెమెడీస్ తెలుసుకోవచ్చు.
ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని గమనించి నేరుగా కలిసేవారు మాత్రమే ఆ ఒక్క నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది నాటి శ్రీచక్ర జ్యోతిషాలయ కార్యక్రమం. రేపటి శ్రీచక్ర జ్యోతిషాలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవత్ బంధువులారా, మీ యొక్క జాతక ప్రభావాలు, విద్య, ఉద్యోగం, వివాహం,